అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం కుష్వాడ పంచాయతీలో 104 సర్వే నెంబర్లో 8 హెక్టార్లు సుమారు 20 ఎకరాలు ఇది మైనింగ్ కోసమని ఈరోజు ప్రజాప్రవేశం చేశారు. ఇది చాలా దుర్మార్గం. చదువు లేనటువంటి గ్రామాల్లో అక్షరాస్యులు వీళ్ళందరూ నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళకి ఇంగ్లీష్లో ఇచ్చి ఇదేదో మిమ్మల్ని సస్యసేవనం చేసేస్తామని మసిపూసి మారేడికాయ చేసిన దీన్ని ఈరోజు ప్రజలు వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం పూర్తిగా వ్యతిరేకించాయి. ఇది ప్రాణ నష్టం. ఆనందపురం మండలంలో శ్మశాన వాటిక అయిపోతుంది ఈ 20 సంవత్సరాలు ఈ మైనింగ్ అని తవ్వితే. అందుకనే జాయింట్ కలెక్టర్ గారికి మేము కోరాం, వారు పెద్ద మనసుతో ప్రజా వ్యతిరేకని, వామపక్ష పార్టీల వ్యతిరేకతని, ప్రజల్లో వస్తున్న పెళ్లిమికిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ సభ రద్దు చేస్తున్నామని ప్రకటించారు. వారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారిని ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం, వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఇటువంటి నిర్ణయాలు మీరు వ్యతిరేకించారు. మీరు అధికారంలోకి రాగానే ఇవి మీకు మంచి అయ్యాయా? ఆనందపురం మండలం మీకు ఆంధ్రప్రదేశ్లో అక్కర్లేదా? ఈ రైతులు అక్కర్లేదా? ఈ పేద ప్రజలు అక్కర్లేదా? ఆలోచించి నిర్ణయం చేయమని శాశ్వతంగా ఇటువంటి నిర్ణయాలు రద్దు చేయాల్సిందిగా ఈరోజు గ్రామ సభ ద్వారా మేము డిమాండ్ చేస్తాం. విశాఖపట్నంలో ఈరోజు పబ్లిక్ హీరింగ్ క్వాడ్జైట్ మైనింగ్ తవ్వకాల మీద ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. పర్యావరణ ప్రభావ నివేదిక అనేటువంటిది ఇక్కడ జరిగేటటువంటి పేలుళ్ళని పూర్తిగా దాచిపెట్టేసి మేము కేవలం మట్టినే తీస్తాం, పైపైనే తీస్తాం అనేటువంటిది నివేదిక చెప్పి ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేసింది. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణని రద్దు చేస్తూ ప్రకటించడం అనేటువంటిది ఇది ప్రజా విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలైంది వచ్చి 3 నెలల్లో ఎందుకు క్వాడ్జైట్ మైనింగ్ కొండని ఒక వ్యాపార సంస్థకి ఎందుకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుందని ఈ విశాఖపట్నం ప్రజలేమో అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు వాళ్ళు ఈ యొక్క పర్యావరణ నివేదిక ఎక్కడ పెట్టలేదు, ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ప్రజలకు తెలియజేయలేదు. కనీసం ఈ నివేదికలు కూడా ప్రజలకి అందుబాటులో కూడా పెట్టలేదు, నెట్లో కూడా పెట్టలేదు. అత్యంత రహస్యంగా గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. 2 రోజుల క్రితమే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు, ఆనందపురం మండలం అనేటువంటిది రాష్ట్రంలోనే పూలు ఉత్పత్తికి ప్రసిద్ధి అయినటువంటిది. ఈ మండలాన్ని మేము రక్షిస్తాం, ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారే. ఆ యొక్క మండలంలోనే కుసులవాడ అనేటువంటి గ్రామం ఉంది. పూలు ఉత్పత్తికి అలాగే పండ్ల తోటలకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. దీని కొండను తవ్వేసి దీన్ని మైనింగ్ చేసేసి ఈరోజు ఈ పూల తోటల ఈ పండ్ల తోటలు ఉండేటటువంటి రైతులన్నీ మట్టి కొడతారా, నాశనం చేస్తారా గ్రామాలన్నీ? నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాను. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు, మీరు గ్రామీణ శాఖ మంత్రి, మీరు వెంటనే చర్యలు తీసుకోండి. ఈ కుసులవాడ గ్రామాన్ని, గ్రామ పంచాయతీని చుట్టూ ఉండేటటువంటి 10 కిలోమీటర్ల యొక్క వ్యాసార్థం కలిగినటువంటి గ్రామాలన్నీ రక్షించండి. అది కానీ వచ్చేస్తే నీళ్లు నాశనం అయిపోతాయి, నీళ్లు విషతుల్యమవుతాయి, మనుషులు చచ్చిపోతారు, జీవాలు చచ్చిపోతాయి, అలాగే పంట పొలాలన్నీ సర్వనాశనం అవుతాయి, ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఆఖరికి పుట్టేటటువంటి పిల్లలు కూడా వికలాంగులై పుడతారు, ఆడపిల్లలు కూడా గర్భం కూడా రాదు. ఒకసారి ఆలోచించండి. ఈ కుసులవాడని మైనింగ్ని పూర్తిగా రద్దు చేసినట్లు మీరు ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గనులు తవ్వుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 1,35,000 మంది ప్రజానీకం, 52 గ్రామాల ప్రజలు మేము తీవ్రంగా నష్టపోతాం. మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మా పంటలు నాశనం అవుతాయి, మా పశువులు నాశనం అవుతాయి, మా గొర్రెలు మేకల సమస్య నాశనం అవుతుంది, మా ఇల్లు నష్టపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ తవ్వకాలు అనుమతించాం, అంగీకరించాం. ప్రజాప్రవేశం రద్దు చేయమని చెప్పని ఈ ప్రాంత ప్రజానీకం 52 గ్రామాలకు సంబంధించిన తిరుగుబాటు చేశారు. ఫలితంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ ప్రజాప్రవేశ సేకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ప్రజల విజయం. ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కొద్ది మంది వ్యక్తుల కోసం లక్షల మంది ప్రజల ప్రాణాలు ఎలా ఫలంగా పెడతారు, వాళ్ళ పంటలు ఎలాగా ఫలంగా పెడతారు, జీవరాశుల ప్రజల ప్రాణాలని ఎలా ఫలం పెడతారు, విశాఖపట్నం ప్రజానిక ఆరోగ్యాలు ఎలా ఫలంగా పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండ తవ్వకాలు ఆపాలి. ఈ కొండలు ఉన్నాయి కాబట్టి హుదూదు వాటి విపత్తులు వస్తాయి, ప్రజలు కాపాడాయి, గ్రామాలు కాపాడాయి. ఈ కొండల్లో ధ్వంసం చేస్తే భవిష్యత్తు ప్రధానికానికి కూడా ఈరోజు రక్షణ కూడా పోతుంది. కాబట్టి కొండ ధ్వంసం ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం కొండలు ధ్వంసం చేస్తే ఈ విశాఖపట్నం ప్రధానికం తిప్పికొట్టారు, తిరగబడ్డారు, బుద్ధి చెప్పారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది,
ప్రజలు ఆశిస్తున్నారు. మీరు కొండలు రక్షించండి, ప్రజలు కాపాడండి, కొండల్ని పర్యావరణాన్ని కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీరు అంటే జోక్యం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా కుసురువారి కొండల ధ్వంసాన్ని ఆపుతామని చెప్పని నిర్బంధంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే ఇది ప్రజాప్రభుత్వం అవుతుందని చెప్పదలుచుకున్నాం. అలా కాని పక్షంలో మళ్ళీగా ప్రజాప్రసారం చేపట్టి కొండల ధ్వంసాన్ని పూరుకుంటే ఈ రోజు తిరుగుబాటు చేశారు, మరి పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదు. సిపిఎం వామపక్షాలు ప్రతిపక్షాలు నిలుస్తాయని చెప్పని ప్రజల ఆరోగ్యాలు కాపాడడం కోసం, పర్యావరణ కాపాడడం కోసం మేము ప్రతిపక్షాలు నిలుస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.